ఆపరేషన్ సింధూర్ నిన్న అర్ధరాత్రి దాకా మనం ఈ టైం కల్లా కూడా మనం నిన్న ఏమనుకున్నామంటే ఆపరేషన్ అభ్యాస్ గురించే మాట్లాడినాం. ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద దేశవ్యాప్తంగా 259 స్థలాల్లో, వివిధ నగరాల్లో, వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద సివిలియన్ మాక్ డ్రిల్ చేద్దాం అనుకున్నాం. దాని గురించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అప్పటికే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధం చేస్తుంది అనేది 3 ముహూర్తాలు పెట్టింది. 3 ఫెయిల్ అయింది. 3వది మొన్నటికి మొన్న రేపు రష్యా విజయోత్సవం తర్వాత పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేస్తుందని ఒక ముహూర్తం పెట్టుకుంది తనకు తానే. అది చూస్తున్న మనకు అర్థమవుతుంది ఏంటంటే మొదటి వారం ఏప్రిల్ చివరి వారంలో చేస్తామని ఒక ముహూర్తం, తర్వాత మే మొదటి వారంలో చేస్తామని ముహూర్తం, ఇప్పుడు మే 2వ వారానికి 3వ ముహూర్తం పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ముహూర్తాలు ఏం పని చేయలేదు, ముహూర్త బలం వాళ్ళకి లేదన్నట్టు. కానీ మనం ఏం చేసినామంటే ఇటు ఆపరేషన్ అభ్యాస్ అనే పేరు మీద ఇటు మొత్తం ప్రజల మైండ్ కానీ అందరు డైవర్ట్ అయిన సందర్భంలో నిన్న అర్ధరాత్రి అంటే ఇవాళ మనం ఇంకా మాట్లాడుకుంటుంది 7వ తారీఖు రాత్రి మాట్లాడుకున్నాం, 10 దాటింది. కానీ మనం మాట్లాడుకున్న సమయానికి చూసుకుంటే సరిగ్గా 24 గంటల తర్వాత మొత్తం తారుమారైంది. అంటే ఆపరేషన్ సింధూర్ వచ్చింది ముందుకు. ఆపరేషన్ అభ్యాస్ నుంచి ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనము యుద్ధ నీతిని పాటించాం, పౌర నీతిని పాటించాం, ప్రపంచ శాంతిని కోరుకునే దేశంగా మనం వర్ధిల్లామంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ముష్కరుడు పహల్గాం దాడిలో 26 మందిని చంపిన తర్వాత మన మీదకి రోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ మన మీదకి వస్తున్నా కూడా ప్రతిరోజు యుద్ధం వస్తుందని వాళ్ళే మొగడిని కొట్టి మొగసాలకి ఎక్కిందన్నట్టు ఈ సామెత కరెక్ట్ కాదు. కానీ అయినా సరే మనం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మన మీదే దాడులు చేస్తూ మనమే దాడులు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే మన మీద అపోహలు సృష్టిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా తటస్థ విచారణ జరగాలని కోరుకుంటున్నారు. దానికి వత్తాస పలికింది చైనా. ఇట్లా చూసుకుంటే వాళ్ళే మన మీద దాడి చేశారు, మళ్ళీ వాళ్ళే న్యాయం కోసం కొట్టాడుతున్నాం అంటున్నారు. కనుక ఈ దేశంలో చూసుకుంటే మనం అర్థమైంది అంటే ఆపరేషన్ అభ్యాస్ నుంచి ఆపరేషన్ సింధూర్ చూసుకుంటే ఒక్క 10 గంటల్లో ఎంత తేడా వచ్చి చూడవచ్చు మనం. కనుక మొత్తం 9 చోట్ల తేడా జరిగితే 5-6 చోట్ల మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ జరిగింది. సియాల్కోట్తో పాటు మరో 2 చోట్ల పాకిస్తాన్ ఒరిజినల్ అంటే ప్రపంచమంతా గుర్తించిన వాళ్ళ దేశం సరిహద్దుల్లోకి లోపలికి వెళ్ళి మనం 3 చోట్ల దాడులు చేశాం. అందులో అసద్ మజూర్ హసద్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఆయన పేరు మర్చిపోయిన మనకు 99 అంటే దాదాపుగా 26 సంవత్సరాల క్రితం వాజ్పేయి గారు 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన విమానాన్ని కాందహార్ పోయే విమానాన్ని హైజాక్ చేయడం, దానిలో చాలామందిని బందీలుగా పట్టుకోవడం, వాళ్ళని విడిపించుకోవడానికి వీడిని విడిపించుకోవడం జరిగింది. ఆనాడు విడిచిపెట్టామని ఆనాడు విడిచిపెట్టి తప్పు చేశారు, మీకు బదలా తీర్చుకుంటారని చెప్పి వాడు పాకిస్తాన్లో మనకు చాలా కీలకమైన ప్రదేశంలో ఉంటూ చుట్టూ 7 రకాలుగా మనకు అనేక భద్రతా ఏర్పాట్లు చేసుకొని మధ్యన పెద్ద విలాసవంతమైన భవనంలో ఉన్నారు. ఆ భవనం చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది. ఆ భవనాన్ని నిన్న చూసి ఇవాళ చూడండి. నిన్న మే 6 నాడు చూస్తే ఎట్లా ఉండేది, మే 7 నాడు చూస్తే ఛిద్రాలు పడిపోయి అందులో వాడు బతికాడు అంటున్నారు. వాడి పేరు మీద ఒక ఉర్దూలో ఒక లేఖ స్వయం దస్తుడితో పంపినట్టున్నది. కానీ దస్తుడు అయిందే కావచ్చు, కానీ చచ్చిపోకముందు రాసిండా, చచ్చినాక అయితే రాయడానికి వీల్లేదు. కనుక అట్లా చూసుకుంటే నా 10 మంది కుటుంబ సభ్యులు చంపేశారు, నేను ఒక్కడి నన్ను విడిచిపెట్టి మీరు తప్పు చేశారు, మోడీ అంతు చూస్తా అని ఒక వీడియో పెట్టింది. చూస్తున్నాం కదా, మోడీ అంతు చూస్తా అని వీడియో పెడుతుంటే మనకు అర్థమవుతుందంటే వాడు బతికే ఉన్నాడని మనం నమ్మాలనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాడు అంత పెద్ద భవనాన్ని అట్లా ఛిద్రాలు చేసిన తర్వాత వాడి కుటుంబ సభ్యులతో సహా ఆనాడు అంటే నేను రాత్రి ఇవాళ తెల్లారి గట్ల వాడు ఆ భవనంలో లేకపోతే బతికిపోవచ్చు, కానీ భవనంలో ఉంటే మాత్రం తన కుటుంబ సభ్యుల 10 మందితో వాడు కూడా చనిపోయేటవాడు. చనిపోలేదంటే అయితే భవనం బయటనే ఉన్నాడు, లేకపోతే అబద్ధం ఆడుతున్నట్టు పాకిస్తాన్ సైన్యం అబద్ధం ఆడుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే మనం చాలా శాంతిగా పోతూ మనం ఏమన్నా అంటే పౌర స్థావరాల మీద కానీ పాకిస్తాన్ సైన్యం మీద కానీ దాడి చేయలేమని ఆపరేషన్ సింధూర్లో ఒక పద్ధతి పాటించినాం. ఎవరి మీద దాడి చేసినాం? స్పష్టంగా వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినాం. సుమారు 100 మంది అని మనం అంటున్నాం,
99 కావచ్చు, 90 కావచ్చు, 80 కావచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం పట్టుమని 10 మంది కూడా చచ్చిపోలేదు, 8 మంది చచ్చిపోయినట్టు. స్వయంగా ఎవరైతే లేఖ విడుదల చేసిండో వాడి కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులను 10 మందిని చంపేశారని వాడంటుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏమో 8 మంది చచ్చిపోయినట్టు. మరి ఏది నిజం? ఒక ఉగ్రవాది తన కుటుంబ సభ్యులు 10 మంది చచ్చిపోయారంటే ఇక్కడ 8 అంటే మిగతా 2 ఎటుపోయినట్టు. కనుక వాడు బతికిండు అనుకోండి, 8 మంది అయితే ఉన్నా, 8 అంటే 10 మంది అయితే ఉన్నారు కదా. కనుక ఇది చూసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అర్ధసత్యాలు అసత్యాలు ముఖ్యంగా చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇక మనం చేసిన దాడి ఏంటంటే పౌర సమాజం మీద కాదు, పాకిస్తాన్ మీద, అట్లాగే సైనిక చర్య కూడా జరపలేదు, సైన్యం మీద కూడా కాదు. ఆ సైన్యం మీద అంటే యుద్ధమే వచ్చినట్లు లెక్క, దొంగకు తేలు కొట్టినట్టు. ఇప్పుడు పాకిస్తాన్ పని ఏంటంటే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు, వాళ్ళు చచ్చారు అంటేనేమో ఉగ్రవాద శిబిరాలను ఎందుకు పోషిస్తున్నారు మీరు అనే వాదన వస్తుంది. కాదు అవి పౌరుల మీదే దాడి అంటే మరి పౌరులు అయినప్పుడు వాళ్ళకి సంబంధం ఏంది, అటువంటి డెన్లర్లు ఎందుకు ఉంటున్నారు అనే సమస్య కూడా వస్తుంది కదా. కనుక వాళ్ళు మింగాలేక కక్కలేక ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలనే భద్రతా మండలి సమావేశం పెట్టుకొని భద్రతా మండలిలో భారత్ను దోషిగా చూపిద్దామనుకొని మా మీద యుద్ధానికి వస్తున్నారని చూపించి ప్రయత్నం చేసిండ్రు. కానీ అది అప్టర్లీ ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు వాడు అజద్ మసూద్ బతుకున్నాడా లేడా అని తెలిసాల్సి ఉన్నది. ఒక 2 రోజుల్లో తేలిపోతుంది. మా వాళ్ళు చెప్పేస్తారు వాడి శవం కూడా దొరకలే కదా. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున స్ట్రైక్ చేసి దాడులు చేసాం మనం. కనుక ఆ దాడుల్లో శవాలు బయటపడితే తెలుస్తుంది. కానీ ఇప్పటికీ రెడీ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుబడుతుంది ఏంటంటే ఎవరైతే ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడి చేసినామో ఆ దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించడం, సైనిక అధికారులు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత హోదాలో ఉన్న సైనికాధికారులు, పాకిస్తాన్ అధికారులు ఇప్పటికే పరామర్శిస్తున్నారు. వాళ్ళ విషన్నవాదనం చూస్తే అది అసలు మొదటి దెబ్బకే వాళ్ళు ఆగమైనట్టు మనకు కనపడుతుంది. రెండవది ఏంటంటే చనిపోయిన వాళ్ళకి ఈ ఉగ్రవాదుల మీద దాడి చేస్తే మనం చనిపోయిన వాళ్ళను కూడా అంత్యక్రియ జరపడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే స్పష్టంగా రేపు అంతర్జాతీయ సమాజం ముందు వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళని పరామర్శించింది వీళ్ళే, పాకిస్తానీ సైన్యమే, అట్లాగే బతుకున్న వాడికి మనకు చనిపోయిన వాడికి అంత్యక్రియలు చేసింది వీళ్ళే అని మనం అంతర్జాతీయ సమాజం ముందు మనం వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎండగట్టడానికి మంచి ఉదాహరణ అని నేను అంటున్నాను. కానీ ఆపరేషన్ సింధూర్ తప్పనిసరి సింధూరంలాగా, తూర్పు సింధూరంలాగా మెరుస్తున్నది. ఇవాళ ఈ దొంగ దెబ్బ వాళ్ళు తీస్తే మన సర్దార్ దెబ్బ తీసినాం. సర్దార్ దెబ్బను కూడా ప్రపంచానికి ఏమన్నా అంటే ఇది మీరు చేసిన దానికి మొదటి దెబ్బ మాత్రమే. ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ లోపడున్నా, ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎక్కడున్నా మేము దాన్ని కొడతాము అనే దానికి మన ధైర్యాన్ని మన ఎయిర్ స్ట్రిప్లో పోయి మనకు విమాన దాడులు చేసి మనం రక్షించుకున్నాము, వాళ్ళని నాశనం చేశాము. ఇక ముందు కూడా ఇంకేమైనా ఉంటే నాశనం చేస్తామని హెచ్చరిక ఇచ్చినట్టుంటుంది. ఇప్పుడు యుద్ధం మొదలు కాలేదు, మొదలైతే వేరుగా ఉంటుండొచ్చు. కానీ మొదలుగాని యుద్ధం కంటే అసలైన కొసరు యుద్ధమే ఇప్పుడు మన రుచి చూపించాం. తినబోతు రుచి ఎందుకని ఆ రుచే పెద్దదని నేను అంటున్నాను. ఏదైనా సరే వాడు బతుకున్నాడా లేడు తెలిస్తే వాడు మోడీని చంపుతాడా, మోడీ మా వాళ్ళని చంపుతాడా తేలిపోతుంది. నమస్కారం.